దొంగతనానికి వచ్చారు. విలువైన వస్తువులు మూట కట్టారు. కానీ డాబాలో కనిపించిన మద్యం మాత్రం వారిని కదలనివ్వలేదు. చివరకు చోరీ సంగతి పక్కన పెట్టి మద్యం సేవిస్తూ తెల్లవారిదాకా డాబాలోనే ఉండిపోయి పోలీసులకు పట్టుబడ్డ ఘటన ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆసక్తికరంగా మారింది. అన్న పగలబట్టి తెల్లవారులు వేసారన్న అదేందా ఖమ్మం కొరవి రహదారి సమీపంలోని రమేష్ దాబాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు దాబాలోకి చొరబడి తలుపులు పగలగొట్టి లోపల ఉన్న విలువైన సామాగ్రిని మూట కట్టేశారు. అయితే అక్కడ పెద్ద మొత్తంలో మద్యం కనిపించడంతో తమ అసలు పనిని పక్కన పెట్టి మద్యం సేవించడంలో మునిగిపోయారు. రాత్రంతా మద్యం సేవించడంతో ముగ్గురు తీవ్ర మత్తులోకి వెళ్లిపోయారు. చివరకు దాబా నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు. ఉదయం సుమారు 8:30 గంటలకు దాబాను తెరవడానికి వచ్చిన యజమాని లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు దాబాకు చేరుకునే సమయానికి మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు స్పృహ లేకుండా పడి ఉన్నారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చోరీ చేసి పోలీసులకు చిక్కకుండా వెళ్లిపోవాల్సిన దొంగలు మద్యం మత్తులో అదే దాబాలో పోలీసులకు పట్టుబడడం ఈ ఘటనలో అసలు ట్విస్ట్ గా మారింది. దీంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. చోరీకి వచ్చిన దొంగలు మద్యం మత్తులో తమకు తామే పోలీసులకు దొరికిపోవడంతో స్థానికులు చోరీకి వచ్చి మందు కొట్టి దాబాలోని దొరికారు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.